ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్టోబర్ బిగినింగ్ లోనే మనకి సూర్యగ్రహణం జరుగుతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం అన్నమాట. ఇది కొద్దిగా రేర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్ గా జరిగే కాస్మిక్ ఈవెంట్ కాదు. ఓకే. సో సర్వపిత్రి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం జరగడం అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే మన పితృదేవతలకి తర్పణాలు చేయడానికి మనకి చాలా ఆస్పిషియస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. మంత్రసిద్ధి ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఆస్పిషియస్ మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషలీ ఆ ఆస్పెక్ట్ లో మనకి. అదర్వైజ్ మనకి రవి మనకి 16th కి తులా రాశిలోకి ఎంటర్ అవుతారు. అంటే అక్కడ మనకి రవి నీచబడతారు అనమాట. సో ఆల్మోస్ట్ డెబిలిటేషన్ లోకి వచ్చేస్తారు. కాబట్టి కొద్దిగా మోస్తరుగా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లాంటి వాటికి కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కనిపించే లీడర్స్ కి కనిపించేసి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కుజుడు మాత్రం మనకి 20th అక్టోబర్ అంటే 20వ అక్టోబర్ రోజున మనకి కుజుడు నీచబడతారు, కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కుజుడు ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్తంభించి వక్రగతి పొంది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగే ట్రాన్సిట్స్ ఉంటాయి అన్నమాట. కర్కాటక రాశి నుంచి మిథునంలోకి, మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి, ఇలా కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ మనకి ఉంటుంది. సో ఈ ఇయర్ కి మనం ఇయర్ ఎండింగ్ కి చూసుకుంటే అక్టోబరే కాకుండా చూసుకుంటే మేజర్ మనకి ఇంపాక్ట్ వచ్చేది కుజుడు స్తంభన అనమాట. అండ్ కుజుడు నీచబడడం, స్తంభించి నీచబడడం, స్టేషనరీలోకి వెళ్ళి. దెన్ ఇంకొక ట్రాన్సిట్ ఏంటంటే మనకి గురుడు వక్రి అవుతున్నారు అక్టోబర్ 9th. ఓకే. సో ఇది మేజర్ ట్రాన్సిట్స్ అనమాట. మనకి అక్టోబర్ 9th గురువు వక్రి అయినప్పుడు ఆయన దాదాపుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా వక్రి గతిలోనే ఉంటారు. సో మిడ్ ఫిబ్రవరి ఆ టైంకి స్టేషనరీ అయి డైరెక్షన్ స్ట్రెంత్ మళ్ళీ వచ్చేస్తుంది. శని మాత్రం మనకి నవంబర్ లో డైరెక్ట్ అవుతారు. సో అక్టోబర్ లో మెయిన్ ట్రాన్సిట్స్ ఏమున్నాయంటే ఇది ఆల్రెడీ రాహుకేతు మనకి మీనరాశి అండ్ కన్యా రాశిలో ట్రాన్సిట్స్ జరుగుతున్నారు. అండ్ ఆల్రెడీ శని మనకి వక్రి అయ్యి మనకి కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతున్నారు. కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ అక్టోబర్ కి ఏం చూసుకోవాలంటే రవి ఒకటి, కుజుడు ఒకటి అండ్ గురు వక్రి, ఈ 3 గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు కాబట్టి కొద్దిగా మెయిన్ ప్లానెట్స్ రవి అండ్ కుజుడు 2 కూడా నీచ అవస్థలో ఉండడము ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అన్నమాట. ఇది మనకి గ్లోబల్ గా చాలా మట్టుకు ఇంపాక్ట్ చూపించే రిజల్ట్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏదైనా సడన్ వార్ ఎక్స్ప్లోజన్స్ అవ్వడము, లేకపోతే గవర్నమెంట్ లో రీస్ట్రక్చరింగ్స్ అవ్వడము, ప్రాపర్ స్టెబిలిటీ ఉండకపోవడము, ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవడము, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు కనిపిస్తాయి అన్నమాట ఈ అక్టోబర్ నెలలో. ఇది దాదాపు అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది. ఈ రాశికి బాగుందా ఆ రాశికి బాగాలేదా అన్నట్టు కాకుండా మేజర్ గా అందరికి సమానంగా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్. దాంట్లో మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సింహరాశి వాళ్ళకి ఈ పర్టికులర్ కుజగోచారము వ్యయస్థానంలో జరుగుతుంది. అష్టమంలో ఆల్రెడీ రాహు ట్రాన్సిట్ ఉంది. గురువు వచ్చేసి దశమంలో వక్రి అయి ఉంటారు. సప్తమంలో శని వక్రి. సో ఇక్కడ సింహరాశి వాళ్ళకి చూసుకుంటే ఒకటి స్పౌస్ తో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇంకా ఇంటెన్సిఫై అవుతాయి. ఎవరైనా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళైతే కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. అత్తారింటి తోటి రిలేషన్స్ కూడా కొద్దిపాటిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్న కుజుడు నీచావస్థలో ఉండి శని చూస్తూ ఉంటారు కాబట్టి ఈ కొద్దిగా టెంపరరీ సెపరేషన్స్ రిలేషన్షిప్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్లిప్స్ కూడా మనకి సూర్యగ్రహణం కూడా మనకి అష్టమ స్థానము అండ్ ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి కుటుంబ వాతావరణంలో కూడా సడన్ ఎక్స్పెండిచర్స్ పెరగడం, సడన్ గా ఏదన్నా ఇష్యూస్ రావడము, దీనివల్ల కొద్దిపాటిగా వీళ్ళు మానసికంగా ఇష్యూస్ ఫేస్ చేయడము. అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. కొంచెము డబ్బు ఖర్చు అవ్వడము, హాస్పిటలైజేషన్స్ అవ్వడము,
లేకపోతే లో బ్లడ్ కౌంట్ అవ్వడము, వీళ్ళకి కూడా లో బ్లడ్ కౌంట్ అవ్వడము. ఎందుకంటే లగ్నాధిపతి సింహరాశికి లగ్నాధిపతి తృతీయ స్థానంలో నీచబడతారు కాబట్టి తులారాశిలో కమ్యూనికేషన్ లో కూడా కొద్దిపాటిగా ఈగో సెంట్రిక్ కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. అంటే అహంకారపూరితమైన కమ్యూనికేషన్ రావడము, ఒక విచక్షణ లేకుండా మాట్లాడేయడం, అది నైబర్స్ తో అవ్వచ్చు లేకపోతే యంగర్ సిబ్లింగ్స్ తో అవ్వచ్చు, ఇది జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే తోటి వాళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళు లేకపోతే వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతోటి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్. ఎవరైనా ఏదైనా వేరే దూరదేశానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకొని ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని వెళ్ళడం ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చేసరికి మళ్ళీ స్టాక్స్ లో పెట్టడం, ఎందుకంటే చాలా మందికి సింహరాశి వాళ్ళకి స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా. సో అలా అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ మంత్ కొంచెం కేర్ఫుల్ గా ఉండి వాళ్ళ మనీని ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుంటే ఎదురొచ్చే పీరియడ్ కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పటి వరకు కొంచెం హ్యాండిల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎటువంటి మేజర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అంటే కొనడము అమ్మడము ఇట్లాంటివి కొద్దిపాటిగా ఈ పర్టికులర్ ట్రాన్సిట్, ఎందుకంటే కుజుడు వ్యయస్థానంలో నీచపడము హెవీ లాసెస్ చూపిస్తుంది. అంటే వీళ్ళు ఒక రేట్ అనుకుంటారు, ఆ రేట్ కి తగ్గట్టుగా వీళ్ళకి ప్రాఫిట్స్ కనబడగా అవసరం లేకపోయినా సరే కొన్నిసార్లు ఇంకా బెటర్ ఆపర్చునిటీ రాదేమో అని చెప్పి తొందరపాటు డెసిషన్స్ తీసుకొని కూడా వాళ్ళు అమ్మడం కొనడం చేస్తారు కాబట్టి దానివల్ల ఇబ్బంది పాలవుతారు అనమాట. ఫైనాన్షియల్ లాసెస్ కనబడుతున్నాయి. చాలా మట్టుకు రిలేషన్షిప్ లో మాత్రం ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి కాబట్టి కేర్ఫుల్ గా వీలైనంత మట్టుకు మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మనం ఎట్లాగైతే మౌనం పాటించాలన్నామో సింహరాశి వాళ్ళకి కూడా ఇంచుమించు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కోపం అదుపులో పెట్టుకొని భగవద్ ఆరాధనలో ఉంటే కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి రెమెడీస్ కూడా వివరించండి. రెమెడీస్ వచ్చేసరికి వీళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి భాగ్యాధిపతి కుజుడు నీచలో ఉన్నారు, అందులో 12th సైన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మంగళవారాలు ఉపవాసాలు ఉండి, వీళ్ళైతే హెల్త్ సహకరిస్తే గనక, ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండడము, మంగళవారం మధ్యాహ్నము రాహుకాలం టైంలోనైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడము, నిమ్మకాయ దీపాలలో దీపాలు వెలిగించి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం లేదా భుజంగ స్తోత్రం చేసుకోవడం కూడా చాలా ఫేవరబుల్. మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లగ్నంలోనే రాహు సంచారం జరుగుతుంది. మీన లగ్నము మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. సప్తమంలో కేతు ట్రాన్సిట్ అండ్ మనకి కుజుడిని చూసుకుంటే ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచమంలో నీచబడము. సో ఇక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు రావడము, పిల్లల వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవ్వడము లేదా పిల్లల హెల్త్ పరంగా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిపాటిగా లాసెస్ రావడము లేదా ఇంకా అనుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు డబ్బు నష్టపోవడము, తెలిసి తెలియగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడము, అందులో ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి పెట్టుబడి పెట్టడము లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడము దాని ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి. అనవసరమైన మాయాలోకంలో ఉండడము, ఎందుకంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఊహించేది ఒకటి, దాని అంచనా ఇంకొక రాగా ఉంటుందన్నమాట. సో దాని వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్లీడ్ చేస్తాయి అనమాట. వీళ్ళ డెసిషన్స్ ని ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకు ఉండవు ఈ పర్టికులర్ మంత్ లో. అండ్ తండ్రితోటి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్, తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడము లేదా తండ్రితోటి కొద్దిగా వాగ్వివాదాలకి లోన్ అవ్వడము మనకి క్లియర్ గా కనబడుతుంది. అంటే వీళ్ళు ఒకటి చెప్తే ఫాదర్ ఇంకొకలాగా అర్థం చేసుకొని డిసగ్రిమెంట్స్ జరగడము, లేకపోతే డ్యూయల్ పార్ట్నర్షిప్ ఫాదర్ తోటి ఏదైనా చేస్తున్నారంటే అక్కడ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము, ఇవన్నీ మనకి క్లియర్ గా కనబడుతున్నాయి. సిబ్లింగ్స్ తోటి కూడా అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములతో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడం కనబడుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ పంచమ ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కాబట్టి మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది, అదొకటి. అండ్ మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ మనకి సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం యొక్క ఎక్లిప్స్ మనకి మీనరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది ఈసారి. ఎందుకంటే అదే రాశిలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది, అందులో మహాలయ అమావాస్య కూడా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ద్వాదశ రాశుల్లో చూసుకుంటే ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మీనరాశికి, కర్కాటక రాశికి, కన్యా రాశికి, సింహ రాశికి, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కుంభరాశికి కూడా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా నా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి పూజ చేయించుకోవడము, రవికి, చంద్రుడికి, రాహుకి
కేతుకి కలిపి వీళ్ళు పరిహారము గ్రహణం తర్వాత చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అన్నమాట. దీని ఎఫెక్ట్స్ మనకి దాదాపు 3 months to 6 months ఉంటుంది కాబట్టి వారి వారి జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటూ మెల్లిగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుజుడి యొక్క ట్రాన్సిట్ నీచావస్థలో ఉండడము, అది చాలా కాలం వరకు ఒక 6 to 8 months వరకు మనకి ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఎంత శాంతంగా ఉండి డెసిషన్స్ తీసుకుంటే అంత మేలు జరుగుతుంది. లేకపోతే చాలా మట్టుకు రిలేషన్షిప్స్ లో ఇంపల్సివ్ డెసిషన్స్, రెక్లెస్ కాన్వర్సేషన్స్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట.